ఈ 9 రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల ఎలాంటి బాధల నుంచి విముక్తి కలుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ శాస్త్రాలు ఇంకా అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు చెప్పిన మాటల నుంచి మాత్రం తీసుకున్నాం అనమాట. ఇక శత్రు బాధల నివారణ, మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదా వ్యక్తిగత జీవితంలో శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగుతుంటే ఈ పూజ వారిని శాంతింపజేస్తుందని నమ్ముతారన్నమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన రాకుండా అమ్మవారు కాపాడుతుంది అని చెప్పేసి నమ్ముతారు. ఇక ఆర్థిక అభివృద్ధి, అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వాళ్ళు కానీ ఈ పూజ ఒక మార్గాన్ని చూపుతుందని పెద్దలు చెప్తారు. ధన ప్రాప్తికి ఉన్న ఆటంకాలను తొలగించి ఐశ్వర్యాన్ని అమ్మవారు కలిగిస్తుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఇక కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ఆస్తి తగాదాలు కోర్టు కేసుల్లో ఇరుక్కున్న వారు కానీ ఈ నవరాత్రుల్లో అమ్మవారిని సేవిస్తే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని, సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పేసి కొందరు భక్తులు అనుభవపూర్వకంగా మాత్రమే చెప్తుంటారు. ఇక ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వాళ్ళు కానీ భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి దయతో ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, మెరుగుపడుతుందని చెప్పేసి నమ్ముతారు. ఇంకా దిష్టి కానీ లేదా ప్రతికూల శక్తులు కానీ అంటే నరదృష్టి లేదా చెడు ప్రయోగాలు లేదా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తుల నుండి కూడా అమ్మవారు వారాహి అమ్మవారు ఒక కవచంలాగా కాపాడుతుందని చెప్పేసి భక్తులు భావిస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఈ షార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని వెంటనే క్లిక్ చేసి అక్కడ ఫుల్ వీడియోని మీరు చూడొచ్చు. మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.